న్యాయమూర్తులన్న అమితమైన గౌరవం ఉంది. నేను చేసే వీడియో న్యాయ వ్యవస్థకు కానీ న్యాయమూర్తులకు కానీ వ్యతిరేకం కాదు కాదు కాదు. అవినీతి, అక్రమాలకు, అక్రమార్జనకి, అబద్ధాలకి మారుపేరైనటువంటి బాబు గారు, ఆయన పుత్రరత్నం, డెంగూ వ్యాధికి పితామహుడు, భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత గౌరవ అంబేద్కర్ గారు with the people, public prosecutors and the judiciary being either not able to or not willing to function effectively, independently and fearlessly, and repeated calls for reforming the law and order maintenance machinery falling on deaf ears, the scenario appears to be dismal. It is widely known that the primary reason for this inability and unwillingness is the overpowering strange hold that the political establishment has on all the organs of governance in the country. రాజకీయ పార్టీలే వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తుంటాయి. అంబేద్కర్ గారు ఫ్రైడే, శుక్రవారం, నవంబర్ 25, 1949న గౌరవ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో ఆయన స్పీచ్ ఇచ్చారు. ఫ్రైడే, November 25, 1949. The best we can do, think of ways to deal with this intractable situation is to turn to the architect of the Constitution of India. This is what Ambedkar said in his last speech in the Constituent Assembly on Friday, November 25, 1949. 1949లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో శుక్రవారము 25, 1949లో డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు, I feel however good a constitution may be, it is sure to turn out bad because those who are called to work it happen to be a bad lot. రాజ్యాంగం ఎంత బాగున్నా కూడా, ఎంత చక్కగా ఉన్నా కూడా, దాన్ని అమలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు సరైన వ్యక్తులు కానప్పుడు ఆ రాజ్యాంగానికి అవమానం జరుగుతుంది. నేను చెప్పట్లేదు. అంబేద్కర్ గారు 25 ఫిబ్రవరి 1949న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మాట్లాడిందే చదువుతున్నాను. అంబేద్కర్ గారు చెప్పింది, రాజ్యాంగం ఎంత బాగున్నా కానీ దాన్ని అమలు చేసే వ్యక్తులు సరైన వ్యక్తులు కానప్పుడు, చెడ్డ వ్యక్తులు అయినప్పుడు ఆ రాజ్యాంగానికి చెడ్డ పేరు వస్తుంది. However, a bad constitution may be, it may turn out to be a good if those who are called to work it happen to be a good lot. ఆ రాజ్యాంగం పరమ చెత్తగా ఉన్నా సరే, ఆ రాజ్యాంగం దరిద్రంగా ఉన్నా సరే, మంచి వ్యక్తులు కనుక దాన్ని అమలు చేయాలి అని అనుకున్నప్పుడు ఆ రాజ్యాంగం చెత్తగా ఉన్నా సరే ఆ రాజ్యాంగానికి మంచి పేరు వస్తుంది. కనుక పరమ చెత్తగా ఉన్న రాజ్యాంగానికి కూడా దాన్ని మంచి పేరు తీసుకురావాలంటే మంచి వ్యక్తులు ఉండాలి. ఇది అంబేద్కర్ గారు మాట్లాడింది. ఇది న్యాయ వ్యవస్థ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు నాడు. బాబు గారు లాంటి వాళ్ళు ఉన్నారు కదా న్యాయ వ్యవస్థను చెడ్డ పేరు తీసుకురావడానికి. అంటే అంబేద్కర్ గారు ఎప్పుడో 1949లోనే ఊహించారన్నమాట ఈ విషయాన్ని. బాబు గారు లాంటి వాడు ఎవడో ఒకడు పుడతాడు, న్యాయ వ్యవస్థకి కళంకం తీసుకుని వస్తాడు అనేటువంటిది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సమలకెళ్ళి చేస్తాడని ఆయన ఎప్పుడో ఊహించేశారు అంబేద్కర్ గారు.
ది వర్కింగ్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ డిపెండ్ హోల్లీ అపాన్ ది నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అనేది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటి మీదనే ఆధారపడి మంచి పేరు తెచ్చుకోదు. దానికి మంచి పేరు తీసుకురావడానికి మనం చేసే పనులు, మనం ఇచ్చే తీర్పులు కూడా అలాగే ఉంటే ఆ రాజ్యాంగానికి విలువ ఏర్పడుతుంది. ది కాన్స్టిట్యూషన్ కెన్ ప్రొవైడ్ ఓన్లీ ద ఆర్గాన్స్ ఆఫ్ స్టేట్ సచ్ యాజ్ లెజిస్లేచర్, ద ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ. రాజ్యాంగం ఏం చెప్పింది? పరిపాలనా విభాగం, శాసన విభాగము, న్యాయ విభాగము, 3 విభాగాలు ఉండాలని చెప్పింది. ది ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ ద వర్కింగ్ ఆఫ్ దోస్ ఆర్గాన్స్ ఆఫ్ ది స్టేట్ డిపెండ్ ఆర్ ది పీపుల్ అండ్ ద పొలిటికల్ పార్టీస్. దే విల్ సెటప్ యాజ్ దేర్ ఇన్స్ట్రుమెంట్స్ టు క్యారీ అవుట్ దేర్ విషెస్ అండ్ దేర్ పాలిటిక్స్. ప్రజలు చక్కటి వాళ్ళని ఎన్నుకుంటే, సరైన వాళ్ళని, మంచి వాళ్ళని ఎన్నుకుంటే ఆ వ్యవస్థలకి మంచి పేరు వస్తుంది. శాసన వ్యవస్థకు కానీ, పరిపాలనా వ్యవస్థకు కానీ, న్యాయ వ్యవస్థకు కానీ. చంద్రబాబు గారు లాంటి దుర్మార్గుణ్ణి ఎన్నుకుంటే న్యాయ వ్యవస్థకు కానీ, పరిపాలనా వ్యవస్థకు కానీ, శాసన వ్యవస్థకు కానీ ఎలా మంచి పేరు వస్తుంది? ది క్వశ్చన్ దెన్ బికమ్స్, హౌ డు వి గెట్ గుడ్ పీపుల్ టు వర్క్ అవర్ కాన్స్టిట్యూషన్? మన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మంచి వ్యక్తులు అనేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఎలా దొరుకుతారు? ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ దిస్ అకార్డింగ్ టు డాక్టర్ అంబేద్కర్ గారు ఆర్ ది పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలే ప్రక్షాళన కావాలి. ముందు రాజకీయ పార్టీల్లోనే ప్రజలకి సేవ చేయాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అనే తపన ఉండాలి. So, if we need to make serious efforts to prevent the subversion of the rule of law, we the people have to make sure our political parties work correctly. మన రాజకీయ పార్టీల్ని ఓట్లు వేసి ఎన్నికల్లో గెలిపించేటప్పుడు ఏ పార్టీ మన కోసం పని చేయగలదు, ఏ వ్యక్తి మన కోసం పని చేయగలడని ఆలోచించుకుని కనుక మనం పరిపాలిస్తే శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ అన్నీ సక్రమంగా ఉంటాయని డాక్టర్ అంబేద్కర్ గారు సెలవిచ్చారు. సరే, ఈ మధ్య గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సిఫార్సులతో సుమోటోగా ఒక కేసు తీసుకున్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా వ్యవహరించినప్పుడు ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోలేదు. పచ్చ పిచ్చి మీడియా, పచ్చ పత్రికల్లారా డ్రామాలు ఆడకండి. ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద కోపం తెప్పించకండి. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సల్లగిల్లేలా చేయకండి. Withdrawal from prosecution, CRPC section 321 కేసులు ఉపసంహరించుకోవచ్చు అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 321 చెప్తోంది. విత్డ్రాల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ సెక్షన్ 321 ఆఫ్ ది CRPC. ఇది ఇందులో ఏం చెప్తుంది? In criminology, an offence done by a person is never against any particular individual but against the whole society. Therefore, in the criminal matter, the state itself is a party. The prosecution of criminal case is conducted by the public prosecutor. Section 321 of the Criminal Procedure Code enables the public prosecutor or the assistant public prosecutor to withdraw from the prosecution on any person, either generally or in respect of any one or more of the offences for which he is tried. For doing so, consent of the court is necessary. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఒక వ్యక్తి మీద కానీ, ఓ 4-5 వ్యక్తుల మీద కానీ ఆయన నమోదైన కేసులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న
ఆ కేసుల్లో శిక్షలు పడవని నమ్మినా, ఆ కేసుల వల్ల ఉండడం వల్ల రాష్ట్రానికి ఏమీ నష్టం లేదు అని అనుకున్న కేసుల్ని విత్డ్రా చేసుకునే అధికారం సిఆర్పిసి 321 కల్పించింది. The object of section 321 CRPC appears to reserve power with the executive government to withdraw any criminal case on longer grounds of public policy such as inexpediency of prosecutions for reasons of state, broader public interest like maintenance of law and order, maintenance of public peace and harmony, changed social, economic and political situation. ప్రజల్లో శాంతి భద్రతలు, ప్రజల్లో సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడానికి, అలాగే ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి, సమసమాజ స్థాపనకి అవసరం అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వము ఆ వ్యక్తులపై కేసుల్ని ఉపసంహరించుకోవచ్చు. సిఆర్పిసి సెక్షన్ 321 ప్రకారంగా 321 ప్రకారంగా ఉపసంహరించుకోవచ్చు అని చెప్తోంది, చట్టం చెప్తోంది. ఇది పచ్చగొట్టాలరా, పచ్చ మీడియా ఒకటి ఇదే ఫస్ట్ టైము అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మీరు లాగులు వేసుకోకముందే, ఈ లాగులు ఉంటాయి, ఆ లాగులు వేసుకోకముందు నుంచే ఈ సెక్షన్ అమల్లో ఉంది, చాలా ప్రభుత్వాలు చేసినాయి. వస్తాం మీకు అవన్నీ చెప్తా. ఈ సెక్షన్ 321లో ఒక్క పదము ఎంత తేడా ఇస్తుందో గమనించండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అబ్జర్వ్ దట్ సెక్షన్ 321 సిఆర్పిసి యూజ్డ్ ది ఫ్రేజ్ withdrawal from prosecution, withdrawal from prosecution and not withdrawal of prosecution. Withdrawal of prosecution, OF of withdrawal from prosecution అంటే నడుస్తున్నప్పుడు, కేసు నడుస్తున్నప్పుడు విచారణ నుంచి విరమించుకుంటున్నాము అన్నది విత్డ్రాల్ ఆఫ్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్. విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఒక్క 2 అక్షరాలే, ఫ్రమ్కి ఆఫ్కి తేడా. ఆఫ్ అని ఉన్నది ఇక్కడ. విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే అసలు కేసుని ఎత్తేస్తున్నాము అనేది. ఈ విషయం కూడా తెలియకుండా చర్చల మీద చర్చలు పెట్టి ప్రజల సమయాన్ని వృధా చేసి న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద న్యాయ వ్యవస్థకి కళంకము, న్యాయమూర్తుల మీద అగౌరవం వచ్చేలా ప్రవర్తిస్తున్నది ఈ పచ్చ మీడియా. ఏం లేదు, ఈ పచ్చ మీడియా న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో అపోహలు సృష్టిస్తోంది. న్యాయమూర్తుల మీద న్యాయమూర్తులకు అగౌరవం తెచ్చేటట్లుగా, న్యాయ వ్యవస్థకి అగౌరవం తెచ్చేటట్లుగా ఈ పచ్చ మీడియా ప్రవర్తిస్తోంది. ఆ పచ్చ మీడియాని నమ్ముకున్న, ఆ పచ్చ మీడియాని కొన్న, పచ్చ మీడియా నమ్ముకొన్న బాబుగారి పుత్రరత్నము అలాగే చేస్తున్నారు, అలాగే ప్రవర్తిస్తున్నారు. Withdrawal of prosecution that would have necessarily meant for closure of the case. Scope, applicability and grounds. In granting consent, the court must exercise judicial discretion. కేసులు విత్డ్రా చేసుకోవాలి అని అంటే కోర్టు తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలి. కోర్టు తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలి. In the case Shivanandan Paswan versus State of Bihar and others 1983 1 SCC 438 case number మళ్ళీ రాసుకోండి. Shivanandan Paswan versus State of Bihar and others 1983 1 SCC 438. The Supreme Court opinioned that section 321 of the code
సిఆర్పిసి ఎనేబుల్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ టు విత్డ్రా ఫ్రమ్ ద ప్రాసిక్యూషన్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ది కోర్ట్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కోర్టులో అప్లై చేస్తే కేసు విత్డ్రా చేసుకుంటానికి కోర్టు అనుమతి ఇస్తేనే ఆ కేసు విత్డ్రా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వేశారు, కోర్టు అనుమతించింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా లేదు, సంబంధమే లేదు ఆయనకి. ఆయన ఏదో ఆయన పనులు చేసుకెళ్తున్నారు, ప్రజా సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ ఆ పథకాల అమలు తీరును చేసుకుంటూ దేశంలోనే 13,72,000 మందికి ఒక్క రోజులో వ్యాక్సినేషన్ వేసి ప్రపంచ రికార్డు దేశ రికార్డు సృష్టించారే అటువంటి వ్యక్తి రాష్ట్రానికి కావాలి. Before an application under sections 321 CRPC, the public prosecutor has to apply his mind to the facts of the case independently without being subject to any outside influence, and secondly that the court before which the case is pending cannot give its consent to withdraw without itself applying mind to the fact of the case. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కోర్టులో అప్లై చేయంగానే ఆయన కూడా తన మేధస్సును ఉపయోగించి కోర్టులో అప్లికేషన్ పెడితే ఈ కేసు విత్డ్రా కోసమని సెక్షన్ 321 సిఆర్పిసి ప్రకారంగా న్యాయస్థానము న్యాయమూర్తి కూడా అది సముచితము సరైనదే అని అనుకున్నప్పుడు ఆయన తీర్పు ఇవ్వచ్చు, ఆ కేసును విత్డ్రా చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు శివనందన్ పస్వాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అదర్స్ 1983 1 SCC 438లో చెప్పింది. అలాగే ఇంకో కేసులో సుభాష్ చంద్ర వర్సెస్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ 1980 2 SCC 155. సుభాష్ చంద్ర వర్సెస్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ 1980 2 SCC 155. It was held that the public prosecutor who alone is entitled to pray for withdrawal is to act not as a part of executive but as a judicial limb, and in praying for withdrawal he is to exercise his independent discretion even if it incurs the displeasure of his master affecting continuance of his office అని తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమని? తనకి ఉద్యోగం ఇచ్చింది ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నియమించేది రాష్ట్ర ప్రభుత్వమే. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా కూడా ఉద్యోగం పోతుందని తెలిసి కూడా ఆ కేసును విత్డ్రా చెయ్యొద్దని చెప్పే అధికారం కూడా ప్రాసిక్యూటర్కు ఉంటుంది. విత్డ్రా చేయమని చెప్పే అధికారం ఎలా ఉందో పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆర్టికల్ సిఆర్పిసి 321 ప్రకారంగా చెప్పచ్చు. పర్మిషన్ ఫర్ విత్డ్రాల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ కెనాట్ బి గ్రాంటెడ్ మెకానికల్లీ. Withdrawal must be for proper administration of justice and only in public interest. ప్రజలు కోరుకుంటే చాలన్నమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసము ప్రాసిక్యూషను విత్డ్రాల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ అప్లై చేయొచ్చు. It has been held by the apex court in the case of Abdul Karim and others versus State of Karnataka. Abdul Karim and others versus State of Karnataka 2008 SCC 710 that an application under section 321 CRPC could not be allowed only on the ground that the state government had taken a decision for withdrawing the prosecution, and such an order could only be passed after examining the fact and circumstances of the case. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ అప్లై చేయలే, కేసు విత్డ్రా చేయమని ఆయనకేం ఆర్డర్స్ ఇవ్వాలా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి.
అలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే అధికారం ఉన్నా ఇస్తే కూడా దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తిరస్కరించవచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాన్ని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చి కోర్టులో విడ్రాల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ కేసు వేయవచ్చు అని సుప్రీంకోర్టు అబ్దుల్ కరీం అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2008 SCC 7110లో తీర్పు చెప్పింది. In case of Rajendra Kumar versus State through Special Police Establishment 1980, 3 SCC 435. ఇందులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని రైల్వే కానీ, ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ 1946 సిబిఐ కేసులు కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కానీ, రైల్వే కేసులు కానీ ఉంటే అటువంటి కేసుల్ని విడ్రా చేసుకోమనే అధికారము పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉండదు అని తీర్పు చెప్పింది. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద రైల్వే కేసు లేదు, సిబిఐ ఈడీ కేసులు ఉంటే అవి కోర్టులలో నడుస్తూనే ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నారైనా ఇబ్బంది లేదు. స్టేజ్ ఆఫ్ విడ్రాల్ ఇన్ రాజేంద్ర జైన్ వర్సెస్ స్టేట్ 1980, 3 SCC 434. Rajendra Jain versus State 1980, 3 SCC 434. The Supreme Court has held that notwithstanding the fact that offence is exclusively triable by the Court of Session, the Court of Committing Magistrate is competent to give consent to the public prosecutor to withdraw from prosecution. సెషన్ కోర్టుకి బదిలీ చేసే కేసు ఉన్న ఆ సెక్షన్లో ఉన్నా కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కేసును విడ్డ్రా చేసుకునే అర్హత ఉన్నది, అవకాశం ఉన్నది అని రాజేంద్ర జైన్ వర్సెస్ స్టేట్ 1980లో 3 SCC 434 సుప్రీంకోర్టు జడ్జిమెంట్. థర్డ్ పార్టీ కెన్ అపోజ్ విడ్రాల్. అలా ఎవరైనా ఏదైనా కోర్టులో కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ కోర్టులో కేసులు కనుక వాయిదా ఉపసంహరించుకున్నట్లయితే దాని మీద థర్డ్ పార్టీ, సుబ్బారావు కాదు, రమేష్ బాబు కాదు, కృష్ణ కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, వెంకటకృష్ణ కావచ్చు, సాంబశివుడు కావచ్చు, సుబ్బారావు కావచ్చు, కొండలు కొట్టేవాడు కావచ్చు, మందు తాగేవాడు కావచ్చు, బజార్లో ఎమ్మడి తిరిగేవాడు కావచ్చు, ఎవడైనా సరే భారతదేశ పౌరుడు అన్నవాడు ఎవడైనా సరే ఆ కేసును ఉపసంహరించడం తప్పని కోర్టులలో కేసు వేసుకోవచ్చు, తప్పే లేదు. కేసుల్లో ఉపసంహరణ మీద కేంద్ర ఎన్నికల సంఘం, భారతదేశ ఎన్నికల సంఘం కూడా కేంద్ర హోంశాఖకి రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక సార్లు లేఖలు రాయడం జరిగింది. రాజకీయాలలో నేరస్తుల్ని, నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేటట్టుకు సమాజాన్ని బాగుపరిచేందుకోసం అని చెప్పి ఎన్నికల సంఘం కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అందులో భాగంగా డోంట్ విత్డ్రా కేసెస్ రిలేటెడ్ టు పొలిటికల్ పోల్ అఫెన్సెస్ ఆఫ్టర్ ఎలక్షన్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఎన్నికలైన ప్రభుత్వాలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన కేసులు ఏమన్నా ఉంటే అవి విత్డ్రా చేసుకోవద్దు, అవి ఉపసంహరించుకోవద్దు అని చెప్పింది. ఎలక్ట్రల్ అఫెన్సెస్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది పోల్ ప్రాసెస్, ద ఎలక్షన్ కమిషన్ has asked the states to take such cases to their logical end even if it takes time. 10 ఏళ్ళు నడవనివ్వండి కోర్టులో ఆ కేసులను, 20 ఏళ్ళు నడవనివ్వండి, విత్డ్రా మాత్రం చేసుకోవద్దని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇన్ ఏ లెటర్ టు ది హోమ్ మినిస్ట్రీ అండ్ ద లా మినిస్ట్రీ, ద పోల్ బాడీ has asked them to once again circulate the instructions to state governments to ensure that cases related to electoral offences are pursued in courts are taken to a logical conclusion irrespective of the time taken. The commission has observed that in many cases after the elections are over, the state governments seek
unilateral withdrawal of the cases filed registered again during the election period in which the election commission is vitally concerned. This happens generally when the accused happens to be a leader or supporter of the ruling party. ఇట్లా ఎన్నికలు కాగానే కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు, విత్డ్రా చేసుకోవద్దు అని చెప్పి లా మినిస్ట్రీకి, హోమ్ మినిస్ట్రీకి కూడా పలుసార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేఖలు రాయడం జరిగింది. కింద పడ్డది ఏదైనా పేపరు? పచ్చ మీడియా మీరు చాలా తెలివిగా ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. కానీ ప్రజలు సామాన్యులు కారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలరు. Andhra government withdraw 21 criminal cases on TDP leaders over 5 years. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలలో 21 క్రిమినల్ కేసెస్ తీసేశారు. అందులో ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ 5 years ఫ్రమ్ 2014 to 2018-19 ఏది ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత, విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాల్లోనే, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు, విభజన జరిగిన తర్వాత గవర్నమెంట్ ఆర్డర్స్ జీవోసీ ఇష్యూ చేసేసింది టు విత్డ్రా 21 క్రిమినల్ కేసెస్ అగెన్స్ట్ వేరియస్ తెలుగుదేశం పార్టీ లీడర్స్. మెనీ ఆఫ్ దోస్ అగెన్స్ట్ హూమ్ కేసెస్ హ్యావ్ బీన్ విత్డ్రాన్ ఆర్ మినిస్టర్స్ అండ్ లెజిస్లేటర్స్ ఇన్ ద ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ అండ్ ఆర్ కంటెస్టింగ్ ఇన్ ది అప్కమింగ్ స్టేట్ ఎలక్షన్స్. మంత్రుల మీద, శాసనసభ్యుల మీద, శాసనమండలి సభ్యుల మీద కూడా కేసులు విత్డ్రా చేసుకుంటానికి జీవోలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు జీవోలు ఇవ్వలేదు విత్డ్రా చేసుకుంటానికి కేసుల్ని. సమ్ ఆఫ్ ది కేసెస్ దట్ హ్యావ్ బీన్ విత్డ్రాన్ ఇంక్లూడ్ రేప్ అండ్ మర్డర్, మానభంగం. చిచి దౌర్భాగ్య పచ్చ మీడియా చూడండి అయ్యా, మానభంగం మహిళలకు సంబంధించి మానభంగం కేసుల్లో మర్డర్ ఛార్జెస్, హత్యా రాజకీయాలు ఉన్న కేసులను కూడా ఈ చంద్రబాబు గారు ఉన్నాడే ఆయన విత్డ్రా చేసుకున్నాడు. మంత్రుల మీద, శాసనసభ్యుల మీద జీవోలు ఇష్యూ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేయలే జీవోలు. All the 21 cases were withdrawn by prosecutors under instructions from the state DGP, Director General of Police. The DGP was instructed to do so through GOs released by the State Home Department between 2014 and 2018. పాపం డీజీపీ గారు, ఆ రోజుల్లో పనిచేసిన డీజీపీ గారికి జీవోల ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారి ద్వారా కేసుల్ని విత్డ్రా చేయించి, అప్పుడు పనిచేసిన డీజీపీ గారికి కూడా ఎంతో మానసిక క్షోభ కలిగించారు ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు జీవోలు ఇష్యూ చేసి. A representative to the state electoral officer on the large scale withdrawal of criminal cases against public representatives in Andhra Pradesh has been made by the Hyderabad based Forum for Good Governance. Forum for Good Governance అనే సంస్థ, సామాజిక సంస్థ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు కూడా చేయటం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేశారు, కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేశారు. A 2000 case against film star and star campaigner for TDP Nandamuri Balakrishna and another TDP members have been withdrawn. బాలకృష్ణ గారు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ గారు మీద కూడా ఉన్న 2009లో నమోదైన కేసును కూడా చంద్రబాబు నాయుడు గారు తీయించేశారు, విత్డ్రా చేసుకున్నారు. బహుమర్దీకం బియ్యంకుడు గారు కదా ఆయన, విత్డ్రా చేసుకున్నారు బాలకృష్ణ గారి మీద ఉన్నది కూడా. ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప, హోంమంత్రి గారు అయినప్పుడు చినరాజప్ప గారు,
లేబర్ మినిస్టర్ కింజరపు అచ్చెన్నాయుడు గారు ఆల్సో హ్యావ్ కేసెస్ ఆఫ్ రైటింగ్, ట్రెస్పాసింగ్, unlawful assembly, criminal intimidation and other charges against them. Kinjarapu Achennayidu was booked under IPC section 354, assault or criminal force to women with intent to outrage her modesty. అచ్చెన్నాయుడు గారి మీద మానభంగము ప్రయత్నం చేసినట్లుగా కేసు నమోదైంది ఐపీసీ 354 కింద. అటువంటి కేసును కూడా విత్డ్రా చేసుకుంటాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కేసు Former Kovur MLA TV Ramarao was the main accused in the alleged rape and murder case in 2009. టీవీ రామారావు గారని తెలుగుదేశం నాయకుడు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే 2009లో మానభంగం హత్య అనే కేసుల్లో నిందితుడు ఆయన మీద కూడా కేసు విత్డ్రా చేసుకున్నావు. వా 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 ఇంతకన్నా దారుణమైనది ఏదన్నా ఉందా? మానభంగం హత్య కేసు నమోదైన వ్యక్తి టీవీ రామారావు గారి మీద కేసును కూడా విత్డ్రా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. అంటే మహిళలంటే అంత గౌరవం చంద్రబాబుకి. ఛీ బాబు, దౌర్భాగ్య రాజకీయ నాయకుడు రాష్ట్రానికి ఎందుకు దాపురించాడో తెలియదు అసలు. 2014లో ఆ కేసు విత్డ్రా చేసుకున్నారు. Cases of writing, mischief, wrongful restraint registered case against Nakka Anandababu, TDP MLA from Vemuru Assembly Constituency of Guntur District. Vemuru Anandababu గారి మీద, నక్కా ఆనందబాబు గారి మీద, ఎమ్మెల్యే ఏ ఆనందరావు మీద, షాజహాన్ బాషా ఫార్మర్ ఎమ్మెల్యే ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ మీద ఉన్నటువంటి కేసులను కూడా విత్డ్రా చేసుకున్నారు. బాబు గారు, మీరిచ్చిన జీవో నెంబర్లు, జీవోలు చదువుతాం. ఇవన్నీ జీవోలు మీరు ఇచ్చినవి విత్డ్రా చేయడానికి. కోర్టుల్లో ఉన్న కేసులు, క్రిమినల్ కేసులు, మానభంగం కేసులు, హత్య కేసులు, దోపిడీ, ల్యాండ్ గ్రాబింగ్, ఎన్ని కేసులు ఉన్నాయో అన్నిటిని విత్డ్రా చేసుకుంటానికి బాబు గారు మీరు ఇచ్చిన జీవోలు ఇవన్నీ. ఇవి జీవోలు. పచ్చ మీడియా, పిచ్చి మీడియా చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా తన వద్ద పనిచేసే మంత్రులు, తన మంత్రివర్గ సహచరులు, తన పార్టీ శాసనసభ్యుల మీద, శాసనమండలి సభ్యుల మీద, పార్టీ నాయకుల మీద కేసులు ఉపసంహరించుకున్న జీవోలు ఇవి సాక్ష్యాలు. ఇవి మీ కళ్ళకు కనపడవా? కళ్ళకు గంతలు కట్టుకున్నారా? అయితే చంద్రబాబు నాయుడు మీ కళ్ళు పీకేశాడా? రాబర్ట్సన్పేట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 40/2014 అండర్ సెక్షన్ 188, 290 of IPC. కొల్లు రవీంద్ర అండ్ 14 others. జీవో నెంబర్ 363 of 3/5/2017 2017లో విత్డ్రా చేశారు. జీవో ఆర్టీ నెంబర్ 363. ఇనుకుదురు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 54/2021 అండర్ సెక్షన్ 143, 341, 188 శ్రీ కొల్లు రవీంద్ర అండ్ 25 others. జీవోఆర్టీ నెంబర్ 362 3rd May 2017. డి హియర్చల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 34 2007, 35 క్రైమ్ నెంబర్ 35 2007 అండ్ 36 2007 అండర్ సెక్షన్ 143, 188, 447, 186, 506 IPC అగైనెస్ట్ ఎమ్మెల్యే అండ్ MLCs అండ్ 21 others. జీవోఆర్టీ నెంబర్ 907 డేటెడ్ 29/12/2016. ఇవన్నీ రాష్ట్ర విభజన తర్వాత జరిగినవే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు. పచ్చ పిచ్చి మీడియా ఒకసారి చూసుకోండి. కొల్లు రవీంద్ర అండ్ 14 others. జీవోఆర్టీ నెంబర్ 361. మూతుముళ్ళ అశోక్ రెడ్డి ఎమ్మెల్యే అండ్ 20 others. జీవోఆర్టీ నెంబర్ 379. ఎం షాజహాన్ బాషా ఎక్స్ఎమ్మెల్యే. జీవోఆర్టీ నెంబర్ 380. కోడెల శివప్రసాదరావు అండ్ అదర్స్.
జీఓఆర్టీ నెంబర్ 651/69/2016. కోడెల శివప్రసాదరావు and 10 others. GORT number 650/69/2016. కోడెల శివప్రసాదరావు and 9 others. GORT number 664/99/2016. నందమూరి బాలకృష్ణ and 15 others. GORT number 679/14/9/2016. Crime number 122/2009 under section 188 and 341 నందమూరి బాలకృష్ణ గారి మీద ఉన్న కేసు. And again నరసరావుపేట టౌన్ పోలీస్ స్టేషన్ crime number 81/2009 under section 188, 341 Dr. Kodel Suprasad and 9 others. GORT number 664 against MLA and MLCs. Crime number 34, 35, 36 of 2007 and 17. GORT number 875 of 24/9/2018. Hanuman Junction Police Station, CH Anjaneyulu and 31 others. Crime number 159/2/2012. GORT number 105. Podili PS. Crime number 45/2009 under section 143, 188, 431, 453. నందమూరి బాలకృష్ణ. GORT number 393. ఓహో ఇదే 393 బాగా అచ్చిపాటు వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కారుకి నెంబర్ పెట్టుకునేవాడు 393 అనేది. ఆయన బామ్మర్ది వియ్యంకుడు గారి మీద కూడా ఇచ్చిన జీవో కేసు విత్డ్రా చేసుకోమని ఇచ్చిన జీవో నెంబర్ కూడా 393. వారెవ్వా శబాష్. నక్కా ఆనందబాబు ఎమ్మెల్యే అండ్ 4 others. GORT నెంబర్ 97. అచ్చెన్నాయుడు మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంటు కోట బొమ్మాళి PS క్రిమినల్ మిస్లినియస్ number 6/2014 under section 68 of 2013, FIR number 150/2008. GORT number 591/23/5/2015. 2015. Ganta Srinivasarao MLA. GORT number 143. Devineni Uma Maheswarrao. GORT number 647/46/2015. K.E. Krishnamurthy డిప్యూటీ సీఎంగా ఉండేవారు ఆయన. GORT number 681/49/2016. రెడ్డి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ అండ్ గొల్లపల్లి సూర్యారావు ఎమ్మెల్యే అండ్ 33 others. GORT నెంబర్ 128 డేటెడ్ 27/2/2016. జీవో ఇవన్నీ జీవోలు ఇష్యూ చేసినవి. బాబు గారు ఒక విషయం చెప్తా చూడండి. బాబు గారు మీ స్నేహితులు బీజేపీ పార్టీ వాళ్ళే కదా, బీజేపీ పార్టీ వాళ్ళు మీ స్నేహితులు. ఫస్ట్ టైము దేశంలో ఒక ముఖ్యమంత్రి మీద జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు విత్డ్రా చేసుకున్నారు. ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం అని చెప్పి పచ్చగొట్టాలు పచ్చ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇది ఫస్ట్ టైం కాదురా నాయన, మీరు లాగులు వేసుకున్న ముందు నుంచి కూడా ఇట్లాంటి కేసులు విత్డ్రాల్సి ఉన్నాయిరా నాయన. పచ్చగొట్టాలారా, ప్రజల్ని రెచ్చగొట్టకండి. ది పవర్ టు విత్డ్రా కేసు వెస్టెడ్ విత్ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ టు కోర్టు అప్రూవల్. Yogi Adityanath government in Uttar Pradesh asked its public prosecutor to withdraw criminal cases against Yogi Adityanath. ముఖ్యమంత్రి గారి మీద నా మీద కేసులు ఉన్నాయి, అవి విత్డ్రా చేయమని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఆదేశాలు జారీ చేసిన యోగి ఆదిత్యనాథ్ గారు ఫస్ట్ టైము. జగన్మోహన్ రెడ్డి గారిది ఫస్ట్ టైము. అయితే జగన్మోహన్ రెడ్డి గారిది కాదురా ఫస్ట్ టైము, యోగి ఆదిత్యనాథ్ది. కృష్ణ, సాంబా, మూర్తి, ఇది చూసుకో, ఫస్ట్ టైం కాదు, యోగి ఆదిత్యనాథ్ కూడా ఉంది. Amid the debate, CM announced that the government would soon bring a bill to withdraw 20,000 cases against politicians. 20,000 కేసుల్ని విత్డ్రా చేసేందుకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు స్వామి. 20,000 కేసులు, 20,000 మంది రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు, 20,000 మంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, అక్కడ 20,000 మంది రాజకీయ నాయకుల మీద కేసులు విత్డ్రా చేసుకున్నారు, తన మీద, ముఖ్యమంత్రి మీదతో సహా. అది చారిత్రాత్మకం అంటే, ఇది చారిత్రాత్మకం అంటే. జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, జగన్మోహన్ రెడ్డి గారిది ఫస్ట్ టైము. చరిత్ర చదవండి, చంద్రబాబు చెప్పిన రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవకండి. మీ పరువు పోతుంది, మీ ఛానల్ పరువు పోతుంది, మీ పత్రికల పరువు పోతుంది. మీ ఛానల్కి పరువు లేదులే, అసలు ఎప్పుడో పోయింది. మీ అంతటి మీరే తీసుకున్నారు, ప్రజలు కూడా తీయక్కలా.
131 కేసెస్ రిలేటింగ్ టు 2013 ముజఫర్ నగర్ రైట్స్. ముజఫర్ నగర్లో కొన్ని వందల ప్రాణాలు పోయినాయి, మత ఘర్షణలు జరిగినాయి, ప్రాణాలు కోల్పోయారు, మానభంగాలు జరిగినాయి. అటువంటి 131 కేసుల్ని యోగి ఆదిత్యనాథ్ గారు విత్డ్రా చేసుకున్నారు. మీ కళ్ళకు కనపట్టలేదా? బాబు గారు, లోకేశం బాబు గారు పీకిచ్చారా? మీ చెరొక్కను పీకిచ్చారా? మీవి మీ పాత దోస్త్ బాబు గారు, మీ పాత దోస్త్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప గారు. ఈయన 62 కేసులు ఎంపీల మీద ఎమ్మెల్యే మీద ఉన్నవి. ఆగస్టులో ఆన్ 31 ఆగస్ట్ 2020, ఏడాది కూడా కాలే ఇంకా, August 31, 2020, the Yediyurappa government, based on the recommendations of the Home Minister Basavaraj Bommai, who headed a subcommittee, withdraw cases against several sitting ministers. ఆయన ప్రభుత్వంలో యడ్యూరప్ప గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఇంక్లూడింగ్ ద లా, టూరిజం అండ్ అగ్రికల్చర్ మినిస్టర్స్. లా మినిస్టర్ కూడా, అగ్రికల్చర్ మినిస్టర్ కూడా. కేసెస్ అగెన్స్ట్ అదర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ, మాండ్యా ఇండిపెండెంట్ ఎంపీ సుమలత అంబరీష్, బీజేపీ ఎమ్మెల్యే ఫ్రమ్ ఎలుబుర్గా హల్లప్ప ఆచార్, బీజేపీ ఎమ్మెల్యే ఫ్రమ్ హొన్నల్లి అండ్ సీఎంస్ పొలిటికల్ సెక్రటరీ ఎంపీ రేణుకాచార్య టూ హ్యాడ్ బీన్ విత్డ్రాన్. ఈ ప్రముఖ వ్యక్తులందరివి కూడా కేసులు విత్డ్రా చేశారు స్వామి యడ్యూరప్ప గారు. అలా చేయడం తప్పని చెప్పి నవంబర్ 2020లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు కూడా వేయటం జరిగింది. అలా ఏమన్నా ఉంటే వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డావు. ప్రజాబల్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్ముతూ ప్రజాబలంతో ప్రజాక్షేత్రంలో ఆయన పరిపాలిస్తున్నంత వరకు వ్యవస్థలు ఏవి కూడా, ఏ వ్యవస్థ అయినా సరే ఛాలెంజ్, ఏ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా టచ్ చేయలేవు. ఏ వ్యవస్థ కూడా ఇలా టచ్ చేయలేదు ప్రజాబలం ఉన్నంత వరకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి నీకు ప్రజాబలం లేదు. కరోనా అంటే భయం, డెంగ్యూ అంటే భయం, 3 అడుగుల దూరం ఉంటే 300 కిలోమీటర్లు పారిపోయే పిరికి పందలు మీరు. 7 పొలిటీషియన్స్ విత్ కరప్షన్ ఛార్జెస్, సిబిఐ అండ్ ఏడీ ఓంట్ రైడ్. సేమ్ యడ్యూరప్ప చిదంబరం గారు, మీ యడ్యూరప్ప గారే. హీ హాజ్ బికమ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ అగైన్ డిస్పైట్ బీయింగ్ ది వెరీ ఇమేజ్ ఆఫ్ కరప్షన్ ఇన్ కర్ణాటక, అక్యూజ్డ్ ఇన్ ల్యాండ్ అండ్ మైనింగ్ స్కామ్. అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు అంటే ప్రజాక్షేత్రంలో బలం ఎంతో ఆయనకి తెలుసు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రజాక్షేత్రంలో బలం ఉన్నది, ప్రజాబలం ఉన్నది. రెడ్డి బ్రదర్స్, గాలి జనార్దన్ రెడ్డి గారు సోదరులు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. హిమంత బిశ్వా శర్మ, ద అమిత్ షా ఆఫ్ ది నార్త్ ఈస్ట్లో అంటే అస్సాము, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, నాగాల్యాండ్, సిక్కిం ఈ రాష్ట్రాలకి నార్త్ ఈస్ట్ అంటారు కదా, ఆ రాష్ట్రాలకి మరో అమిత్ షా లాంటి వాడు. అంటే అక్కడ అలా చక్రం తిప్పగలిగిన యువకుడు హిమంత్ బిశ్వా శర్మ. యాజ్ హీ ఈస్ కాల్డ్, హిమంత్ బిశ్వా శర్మ వాజ్ వన్స్ ఏ మెంబర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ ఫేస్డ్ కరప్షన్ ఛార్జెస్. కాంగ్రెస్లో ఉండగా అతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కీ సస్పెక్ట్ ఇన్ ద వాటర్ సప్లై స్కామ్ ఇన్ గౌహతి, మంచినీటి సరఫరా పథకంలో అవినీతి చేసేసాడని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదైంది. బీజేపీలోకి వచ్చేసాడు. కేసులు ఏమైపోయినాయో తెలియదు, జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడు, అస్సాం రాష్ట్రానికి. అంటే ప్రజాక్షేత్రంలో బలం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కేసులు పెట్టచ్చు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు, ఉత్తిత్తి కేసులు. శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన మీద వ్యాపం కేసు ఉంది.
సిబిఐ కేసులు నడిచినాయి. మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజాక్షేత్రంలో బలం ఉంది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రజాక్షేత్రంలో బలం ఉంది. చంద్రబాబు నాయుడు నీకు ప్రజాక్షేత్రంలో బలం లేదు, నువ్వు కానీ నీ కొడుకు కానీ ఇంక అధికారంలోకి రాలేరు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోరు, ప్రజల్ని మిమ్మల్ని చేత్కరిస్తున్నారు, చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. మీరు చెప్పే అబద్ధాలని ఇంకా నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గానే ఉంటాడు. అలాగే ప్రజలు కూడా అలాగే ఎన్నుకుంటారు ప్రజలు. ఆయన అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. మీలాగా పారిపోలేదు. కరోనా వస్తే పారిపోతారు, మలేరియా వస్తే పారిపోతారు, డెంగ్యూ వ్యాధి వస్తే పారిపోతారు. అసలు రాష్ట్రాన్ని ప్రతిపక్ష నాయకుడు హోదాలో రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ధైర్యమే లేదు మీకు. ప్రజల్లో తిరిగే రమేష్ పోఖ్రియాల్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ కేంద్ర ప్రభుత్వంలో. ఆయన ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ ఎటువంటిది దైవభూమి, దేవభూమి అంటారే, కేదార్నాథ్, బద్రీనాథ్ అవన్నీ ఉన్నాయి. అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ల్యాండ్ స్కామ్లోనూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల స్కామ్లోనూ ఉన్నాడు. అటువంటి ఆయన మళ్ళీ గెలిచాడు, వచ్చి బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు ఆయన. నారాయణ రానే, ద బీజేపీ లాస్ట్ ఇయర్ ఇండక్టెడ్ ఫార్మర్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ నారాయణ రానే. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలుంటే ఆయన్ని తీసుకుని బీజేపీ పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు బీజేపీ వాళ్ళు. ఆదిత్యనాథ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా టు విత్డ్రా ఏ కేస్ అగెన్స్ట్ హిమ్సెల్ఫ్. నేను చెప్పడం లేదు నాయన, మీరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేఖ రాయలేదు, లేదా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉపసంహరించుకోమని చెప్పలేదు. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఈజ్ మిస్టర్ యోగి ఆదిత్యనాథ్. ఏందంటే 22 ఏళ్ల నుంచి కేసులు నడుస్తున్నాయి ఆయన మీద. ఇంకెన్ని సంవత్సరాలు నడుపుతాం కేసుల్ని, కోర్టు సమయం వృధా అవుతుంది కదా, అందుకని విడ్డ్రా చేసేసుకున్నారు ఆ కేసుని. అఖిలేష్ యాదవ్ గారు, బాబు గారు మీ స్నేహితుడు అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అజాం ఖాన్ గారి మీద కేసులు విడ్డ్రా చేసుకోలేదా? సమాజ్వాదీ పార్టీ నాయకుల మీద కేసులు విడ్డ్రా చేయలేదా? ములాయం సింగ్ యాదవ్ గారు మీద ముఖ్యమంత్రిగా ఉండగా ప్రత్యర్థి మాయావతి మీద కేసులు విడ్డ్రా చేసుకున్నారు కదా ఆయన ప్రభుత్వం కూడా, ములాయం సింగ్ యాదవ్ గారి ప్రభుత్వము. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ గారు బద్ధ వైరులు. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్లో కాస్త భుజం రాసుకోగానే లాలూ ప్రసాద్ యాదవ్ గారి మీద ఉన్న కేసుల్ని నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి గారు విడ్డ్రా చేశారు కదండి కేసుల్ని. అమరీందర్ సింగ్కి, ప్రకాష్ సింగ్ బాదలకి బద్ధ వైరులు పంజాబ్లో. ఒకళ్ళు కాంగ్రెస్, ఒకళ్ళు శిరోమణి అకాలీదళ్ బాదల్ గారి ప్రభుత్వం ఏర్పడంగానే కెప్టెన్ అమరీందర్ సింగ్ మీద ఉన్న కేసుల్ని విడ్డ్రా చేసుకోలేదా? సుమోటో withdrawn of the cases. Allahabad High Court, withdrawal of criminal cases. State of UP and others. Bench Justice V.K. Shukla, Manoj Mishra and Bharat Bhushan. High Court of Judicature at Allahabad. Public interest litigation number 16507 of 2015. Withdrawal of criminal cases by state government. V.K. Shukla, Ram Narayan Yadav వాజ్ ఫేసింగ్ ట్రయల్. ఈ కేసులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నెంబర్ 16507 ఆఫ్ 2015 హైకోర్ట్ ఆఫ్ అలహాబాద్. పూజా పాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016 3 SCC 135. క్రిమినల్ జస్టిస్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది ఏజెన్సీస్ ఆఫ్ ది గవర్నమెంట్ charged with the enforcing law, adjudicating crime and correcting criminal conduct. Criminal justice system mandates fair and proper investigation with an overt object to bring out all material before the court of competent jurisdiction to enable it to find out the truth. Unsolved crimes, unsuccessful prosecution, unpunished offenders and wrongful convictions brings our criminal justice system in disrepute, thereby creating an impression in the mind of common people that they can get away with any crime, which tarnishes not only the image of the investigation agency but of judicial system as well. Truth will be casualty if due to external pressure guilty person gets away from the clutches of law.
తీర్పు సరిగా లేకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతారు ప్రజలు. క్రిమినల్ జస్టిస్కి న్యాయం చేకూర్చండి అని పూజా పాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పు చెప్పింది. ఇన్ సెక్షన్ 321 ఆఫ్టర్ ది వర్డ్స్ ఇన్ చార్జ్ ఆఫ్ ఏ కేస్ మే ఇన్సర్ట్ ది వర్డ్స్ ఆన్ ది రిటర్న్ పర్మిషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ టు దట్ ఎఫెక్ట్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ యాక్ట్ 18 ఆఫ్ 1991లో వాళ్ళు ఒక అమెండ్మెంట్ కూడా చేసుకున్నారు. కేసు విత్డ్రా చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి అని. ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ పి ఆంజనేయులు 1984 టు SCC 445, ఎన్ నటరాజన్ వర్సెస్ BK సుబ్బారావు 2003 టు SCC 76. The aforesaid proposition has been reiterated. The state of Punjab versus Union of India 1986 4 SCC 335. Apex court ruled that it is the duty of the court while granting permission to the public prosecutor to withdraw from prosecution to satisfy itself that the executive function of the public prosecutor has not been improperly exercised or that it is not an attempt to interfere with the normal course of justice for illegitimate reasons or purposes. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థలో వేలు పెట్టడంలా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ గారికి కానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి కానీ, గవర్నమెంట్ లీడర్ మోహన్ రెడ్డి గారికి కానీ, మనోహర్ రెడ్డి గారికి కానీ, శ్రీనివాసరెడ్డి గారికి కానీ, సుమోటోగా తీసుకున్న హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సుమోటోగా తీసుకున్నటువంటి పత్రాలు వీళ్ళకి లభించవు. వీళ్ళకంటే ముందు పచ్చ మీడియాకి వెళ్ళిపోతుంది. ఆ ఛానల్స్ లో వాళ్ళు చర్చలు పెట్టేస్తారు. కోర్టులను కూడా నడిపేస్తున్నారు వాళ్ళు. కోర్టుల లాగా చర్చలు పెట్టేసి ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి రాదా? ఏజీ గారు శ్రీరామ్ గారికి రాదు. ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి అందవు. రామ్మోహన్ రెడ్డి గారికి అందవు. ఎవరికి అందవు. ప్రభుత్వానికి అందవు. లా సెక్రటరీకి అందవు. హోమ్ సెక్రటరీకి అందదు. కానీ ఒక యాంకర్కి, ఓ టీవీ ఛానల్ యాంకర్కి, ఓ టీవీ ఛానల్ మేనేజ్మెంట్కి కాగితాలు అందుతున్నాయి. దీని మీద ఏం ఎంక్వైరీ చేస్తారు సార్? ఎంక్వైరీ వేయాలి కదా. ఎట్లా వెళ్ళిపోయినాయి ఏజీ గారికి అందడానికి ముందే టీవీ యాంకర్కి, టీవీ ఛానల్కి ఎట్లా వెళ్ళినాయని ఎంక్వైరీ చేస్తారా? దయచేసి ఎంక్వైరీ వేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కోరుతున్నాను. ఎంక్వైరీ వేయండి. వాళ్ళు చర్చలు ఎలా పెట్టారనే దాని మీద ఎంక్వైరీ వేయండి. ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ పి ఆంజనేయులు 1984 టు SCC 445, ఎన్ నటరాజన్ వర్సెస్ BK సుబ్బారావు 2003 టు SCC 76, ఇన్ శియోనందన్ పస్వాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1987 1 SCC 288. Apex court held that while considering the application moved by the public prosecutor, the court has to see that the application is made in good faith in the interest of public policy and justice and not to thwart the stify the process of law or suffers from such improprieties or illegalities as to cause manifest injustice if consent is given by the court. కనుక న్యాయమూర్తులు, మెజిస్ట్రేట్లు, పబ్లిక్ ప్రాసిక్యూటరు కేసు విత్డ్రా కోసం వెయ్యంగానే దాన్ని పరిశీలించి ఉత్తర్వులు ఇవ్వండి, ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పింది. ఈయన అబ్దుల్ కరీం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2008 SCC 17, Apex court reiterated the principle emerging from the Shionandan Paswan case and held that the public prosecutor may move application on the basis of the material provided by the state. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధారాలు తో పబ్లిక్ ప్రాసిక్యూటరు మెజిస్ట్రేట్ కోర్టులో విత్డ్రాల్ ఫ్రమ్ ద కేస్ వేయవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇన్ జస్బీర్ సింగ్ వర్సెస్ విపిన్ కుమార్ జగ్గి 2001 8 SCC 289, Apex court held that the provision contained in section 321 CRPC is different than the power conferred by section 307 of the code. Unlike grant of pardon under section 307, withdrawal from prosecution under Section 321 is unconditional. Through it requires express permission from the central government in specified cases. SK Shukla versus State of Uttar Pradesh 2006 1 SCC 314. The Apex court ruled that the public prosecutor cannot work like a post box or act on the dictates of the state government. He has to act objectively as he is also an officer of the court. అంటే పోస్ట్ బాక్స్ లాగా ఉండకూడదు, మీరు తీసుకోండి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అదే చేశారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కేసు విత్డ్రా చేసుకుంటానని ఫైల్ చేశారు. మ్యాజిస్ట్రేట్ గారు ఉత్తర్వులు ఇచ్చారు, విత్డ్రా చేసుకోవచ్చు. ఈయన్ మొహమ్మద్ హుస్సేన్, అబ్దుల్ కరీం, కలోటా షేక్ 2019 2 SCC 1, Apex court held that section 321 CRPC is codified version of judicial review
It ensures that the judiciary makes the final decision by approving or disapproving of the decision of public prosecutor. Yes, public prosecutor వేశారు కేసు విత్డ్రా చేసుకుంటాము అని. చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది న్యాయస్థానం తీర్పు ఇవ్వచ్చు. దాన్ని చిలువలు పలువులుగా చేసి చెప్తారు ఎందుకు పచ్చ మీడియా మీరు? రంజన అగ్నిహోత్రి కేస్, ద ఫుల్ బెంచ్ డెసిషన్ దట్ ది పవర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ స్టాట్యూటరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ నేచర్. స్టాట్యూటరీ పవర్ విచ్ ఈస్ బీయింగ్ ఎక్సర్సైజ్డ్ and therefore any executive power controlled by the state has to be reasonably exercised and not arbitrarily as per the mandate of Article 14 of the Constitution of India. It need not be re-emphasized that non-arbitrariness in executive functions can be tested on the anvil of Article 14 of the Constitution of India, and this aspect also has been clearly indicated to be available even to the trial court in Ranjana అగ్నిహోత్రి కేస్. ఇన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి నాయన సుప్రీంకోర్టువి. తొందరపడి కోయిలు కూసినట్లుగా గవర్నమెంట్కి, హోంశాఖకి, న్యాయశాఖకి, ఏజీ గారికి, ఏఏజీ గారికి ఎవరికి కాగితాలు అందక ముందే మీ దగ్గర కాగితాలు వచ్చి మీరు చర్చలు పెట్టేస్తారు. మీ మీద కంటెంప్ట్ కేసు పెట్టాల్సిందే, మీ మీద విచారణ జరపాల్సిందే అని చెప్పి నేను హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ప్రార్థిస్తున్నాను. కృష్ణ, రాధాకృష్ణ, సాంబా, శివశివ మూర్తి. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ గారు కూడా కేసులు విత్డ్రా చేసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేసులు విత్డ్రా ఆయన మీద కాదు, కేసులు విత్డ్రా చేశారు. రీసెంట్గా 2 నెలలు కూడా కాలేదు ప్రమాణ స్వీకారం చేసి కరుణానిధి గారు కరుణానిధి గారి పుత్రరత్నం స్టాలిన్ గారు రైతు ఆందోళనకు మద్దతుగా తమిళనాడులో ఆందోళన చేసిన రైతుల మీద, కార్యకర్తల మీద పెట్టిన కేసుల్ని అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ ఉపసంహరించుకుంటామని చెప్పారు స్టాలిన్ గారు. యోగి ఆదిత్యనాథ్ గారు సాక్షాత్తు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి 20,000 మంది మీద కేసులు ఉపసంహరించుకున్నారు. మీ 2 కళ్ళు బాబు గారు పీకేశారా, లోకేష్ గారు పీకేశారా? ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినంత మాత్రాన మీ ఛానల్ రేటింగ్లు పెరుగుతాయేమో కానీ మీ ఆత్మగౌరవం తరిగిపోతోంది. మీ ఛానల్ గౌరవ ప్రతిష్టలు పోతున్నాయి. మీరు సమర్థించే పార్టీ నాయకుడు బాబు గారి ప్రతిష్ట మంటగలిసిపోతోంది. ఆ పార్టీ ప్రతిష్ట బంగాళాఖాతంలో తొక్కేయబడుతోంది. ఇవి గుర్తుంచుకోండి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో ప్రజాబలం ఉన్నంత వరకు ఎడం చెయ్య కాదు, కుడి చెయ్య కాదు, జగన్మోహన్ రెడ్డిని మీరు ఎవరు కూడా టచ్ చేయలేరని చెప్తున్నాను. ప్రభుత్వానికి కాగితాలు, పేపర్లు, ఆదేశాలు అందకముందే మీడియాకు అందిన వాటి మీద వాళ్ళు చర్చలు పెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ జై హింద్.